హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రాగన్ పన్నీర్ రెసిపీ అనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. సో నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి, ఓకేనా. మనం ఒక బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో నేను 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసాను. చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వాటర్ వేసుకొని బ్యాటర్ చేసుకోండి. సో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, ఓకే. వేసుకొని ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని మనం ఇందాక చేసి పెట్టిన బ్యాటర్ ఉంటుంది కదా, పన్నీర్ అందులో వేసి ఓకే డీప్ ఫ్రై చేయండి, బ్రౌన్ అయ్యేంత వరకు, ఓకేనా. సో ఇలా లైట్ బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోండి. సో మనం ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షెజ్వాన్ సాస్ వేసాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్ అనమాట, ఓకే. వేసాను, మంచి మిక్స్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చాప్డ్ గార్లిక్ తీసుకోవాలి ఫస్ట్, ఓకే. దాని తర్వాత చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ 1 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, ఓకేనా. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టిన సాస్ వేసుకోవాలి. సో సాస్ వేసేసుకున్నాక సో నీట్గా మిక్స్ చేసుకోండి, ఓకేనా. సో కొద్దిసేపు సాస్ని కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఓకే. సో మీకు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి నీట్గా ఫ్రై చేసుకోండి సాస్, ఓకే. సో ఇప్పుడు మనము ఇందాక బ్యాటర్ చేసి పెట్టుకున్నాం కదా, అదొక 3 to 4 టేబుల్ స్పూన్ వేయండి, ఓకే. సో మనకి మంచి థిక్నెస్ వస్తుందన్నమాట, ఓకే. నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. సో వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. సో సాస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నౌ ఇప్పుడు మనం ఎంచిపెట్టుకున్న పన్నీర్ వేసుకొని టాస్ చేసుకోవాలి, ఓకే. నీట్గా కలుపుకోండి. సో ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పన్నీర్ వేసుకున్న తర్వాత, ఓకే. సో లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, ఓకే. సో అంతే ఫ్రెండ్స్. సో డ్రాగన్ పన్నీర్ రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి, ఓకే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.